విశాఖపట్నంలో ప్రభుత్వ పోర్టు ఉంది కాబట్టి అక్కడ బాగా డెవలప్ అయింది. గంగవరం పోర్టును చూసి పెద్దగా గంగవరం పోర్టుకి సెజ్ ఇచ్చారు కదా, ఎంత డెవలప్ అయిందో చూడమనండి, ఎన్ని వచ్చినాయో చూడమనండి. ఎందుకు ప్రభుత్వ పోర్టు మీద ఉండే నమ్మకం ప్రైవేట్ పోర్టుల మీద ఉండదు. ప్రైవేట్ పోర్టు ఎప్పుడైనా మార్చేస్తాడు, ఎప్పుడైనా దోచేసుకుంటాడు. ప్రభుత్వ పోర్టుకి ఆ గిరాకీ ఉంటుంది. ఇక్కడేం ప్రభుత్వం తరపున పోర్టులు కట్టేస్తుంటే జగన్ దాన్ని తీసుకెళ్లి వీళ్ళు ప్రైవేట్ చేసి పడేస్తున్నారు. అంటే నమ్మకం అనేటటువంటిది ముఖ్యం. దావోస్ వెళ్ళాం, సిద్ధడు అద్దంకి వెళ్ళాడు వచ్చాడు అనే సామెత. అట్లాగే ఇప్పుడు దావోస్ వెళ్ళాం వచ్చాం ఏంటంటే పత్రికల్లో ఆయన్ని కలిశారు, ఈయన్ని కలిశారు, -7లో ఉన్నారు, -10లో ఉన్నారు, అసలు దేశం కోసమే త్యాగం చేస్తున్నారు. అసలు వాళ్ళని చూస్తే అందరూ సలాం చేయడం ఒక్కటే మిగిలింది, దండం పెట్టడం ఒక్కటే మిగిలింది, అంత గొప్ప పేరు తెచ్చుకున్నారు అని రాసుకోవడానికి పనికి వస్తుంది తప్పించి రాష్ట్రానికి ఏం పనికి వస్తుంది అంటే ఇది ఒక యాంకర్ కింద తీసుకోవాలి. ఒక ఆస్పెక్ట్లో తీసుకోదగ్గది ఏంటి అంటే మనం ఎగ్జిబిషన్స్ పెడుతుంటాం, ఆ ఎగ్జిబిషన్స్లో స్టాల్ పెడతాం, స్టాల్లో మొత్తం సరుకు కొనేరు, స్టార్లో అన్ని ఒప్పందం కుదిరిపోదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్ పెట్టారంటే అక్కడ చూపెడతాం ఫేస్, ఆ తర్వాత ఫాలో అప్ చేసుకుంటారు వాళ్ళు వచ్చి, ఆ బ్రోకరు లేకపోతే ఆ తరపున రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన చేత కొనిపిస్తారు వచ్చి. ఇప్పుడు అట్లాగా ఆ పారిశ్రామికవేత్తల్ని ఫాలో అప్ చేసి తీసుకొచ్చుకునే బాధ్యత టీజీ భరత్కు ఉంటుంది, లోకేష్కు ఉంటుంది. వీళ్ళు రాబోయే ఏడాదిలోపు ఇందులో ఒక 4-5 అన్నా కనుక లైన్లో పెట్టగలిగితే ఇప్పుడు ఈ దావోస్ మీద ఇమ్మీడియట్గా వచ్చినటువంటి నెగిటివ్ పోతుంది.